హలో ఎవ్రీవన్, ఈరోజు వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ పెసరట్ ఎలా చేయాలో చూసేద్దాం. లేట్ చేయకుండా పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్, గార్లిక్, కొత్తిమీర అనమాట. ఇవన్నీ మనము ముందు మిక్సీ పట్టింటాం కదా, పెసరపప్పు, మినపప్పు. ఆ పిండిలో రెండు కలిపి మిక్సీ పట్టుకోవచ్చు, లేదు అంటే సపరేట్ అయినా పట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఇవి వేసి కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేద్దాము. మళ్ళీ గ్రైండ్ చేసిన తర్వాత ఇందులోనే మినపప్పు, పెసరపప్పు ఇది చూడండి. ఇది మినపప్పు, ఇది వచ్చేసి పెసరపప్పు. ఇవి ఎందుకు అలా ఉన్నాయంటే పెసరపప్పు అవి వచ్చేసి పచ్చ పెసరపప్పు అంటే ఇస్తారండి. పెసరపప్పులో కూడా 2 టైప్స్ ఉంటాయన్నమాట. మొత్తం గ్రైండ్ చేసేసాను, అది ఇది కలిపిన పేస్ట్ అనమాట ఇది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాము. అంతలోపు ఇందులో సాల్ట్ వేసుకున్నాను. అలాగే కొంచెము మనం ఏం చేసుకోవాలి అంటే కొంచెం సోలా పొడి ఉంటుంది కదా, అది కూడా కలిపి వేసుకోవాలన్నమాట. సోలా పొడి అంటారు, లేదు అంటే బేకింగ్ సోడా అని ఇంగ్లీష్లో అనొచ్చు. మేమైతే అదే అంటాము, సోలా పొడిని. అది కూడా వేసాను. కొంచెం వాటర్ వేసుకొని రెండు కలిపి మిక్స్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కైందండి. అంతలోపు మనం ఇంకా దోశ వేసేసుకున్నాము. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. యాక్చువల్లీ పెసరట్టులోకి అల్లం పచ్చడి బాగుంటుంది, కానీ మా ఇంట్లో అల్లం పచ్చడి తినరు, అందుకే మేము పల్లి చట్నీ చేసాము. పైన పెసరట్టు పైన ఆనియన్స్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఆనియన్స్ మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. దీంట్లోకి ఉప్మా పెట్టుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంది. మా ఇంట్లో అయితే చేయలేదు కాబట్టి మేము పెట్టుకోలేదు. అయితే పెసరట్టు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది కదా. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. అలాగే ఒక చిన్న లైక్ కూడా కొట్టండి. మీకు ఏమనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే నేను నెక్స్ట్ రెసిపీ అదే పోస్ట్ చేస్తాను. చాలా బాగుంది కదా పెసరట్టు. చాలా మంది వీడియో చూస్తున్నారు కాబట్టి మీరు కొంచెం సపోర్ట్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. ఖచ్చితంగా లైక్ అయితే కొట్టుకోండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకుండా అసలు మర్చిపోకండి. ఫైనల్లీ రెడీ అయిపోయిందండి బ్రేక్ఫాస్ట్. ఇంకా తినడమే ఆలస్యము, తినాలి, చాలా ఆకలిస్తుంది. సరేనండి, ఉంటాను మరి. బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. బాయ్ బాయ్.